హలో గైస్, మరి అడ్వాన్స్డ్ సేల్స్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్సీస్ బుకింగ్స్ అనమాట. మొన్ననే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. నార్త్ అమెరికాలో $6,25,000. సో అక్కడి వరకు కూడా మనకు కౌంట్ వచ్చింది. బట్ ఈ రోజు చూసుకుంటే ఆ నెంబర్ ఇంకా పెరిగింది. అదొకటే కాకుండా సినీమార్క్ అని చెప్పి కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని థియేటర్లు. అక్కడ ఏంటంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోతున్నాయి, ఎక్స్ట్రా సోల్ యాడ్ చేస్తున్నారనమాట. సో అసలు నాకు నమ్మడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చాలా రేర్ అనమాట ఇలాంటి సినిమాలకు జరగడం. ఓజీ మొన్న వచ్చింది, ఆ సినిమాకి కానీ ఎక్స్ట్రా షోలు అవి వేయడం యాడ్ చేయాల. ఎన్ని షోస్ పెడితే అన్నీ పెట్టారు. బట్ ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు అంటే ఇంకా డిమాండ్ పెరుగుతుంది రోజు రోజుకి. సో యూఎస్ఏ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, నార్త్ అమెరికాలో కానీ అగైన్ కెనడాలో కానీ. సో ప్రతి దగ్గర కూడా ఇక్కడ ఆడియన్స్ ఏంటంటే మాకు ఇంకా థియేటర్లు కావాలి, సరిపోవట్లేదు, ఇంకా షోలు పెంచండి. 4 షోలు ఉంటే 5 షోలు, 5 షోలు ఉంటే 6 షోలు, అట్లాగా ఇంకా పెంచమని రిక్వెస్ట్లు వస్తున్నాయి అనమాట. సో పెద్ద సినిమాకి ఈ కైండ్ ఆఫ్ హైప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అది కూడా ఓవర్సీస్లో. నిజంగా అక్కడ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అక్కడ కానీ క్లిక్ అయింది అనుకోండి, ఇండియాలో ఇంకా ఏం ఆపలేరు ఇంకెవరో కూడా. అదే చెప్తున్నా, ఓవర్సీస్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దకి అది మ్యాసివ్గా జరుగుతుందన్నమాట. సో ప్రతి దగ్గర కూడా మనకి ఈవెన్ శ్రీలంక కానీ చాలా దగ్గరలో మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి. సీట్లు అయితే ఫాస్ట్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మేబీ ఇంకో 2 days ఆగితే ఇంకా కొత్త రికార్డులు కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం గైస్. ఓవర్సీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది. మరి ఇండియాలో మాత్రం ఎంత వేగంగా ఓపెన్ చేస్తాడు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి. అగైన్ మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ పెట్టినా వెంటనే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. సో స్టే